యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరినీ అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నాను. ఆ అద్భుత ప్రపంచం ఏంటంటే సంగీత ప్రపంచం అండి. అదేనండి, విజయనగరంలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల మొత్తం మీకు చూపించబోతున్నాను. నాతో పాటు మీరు రండి. మనకి విజయనగరం అనగానే గుర్తుకు వచ్చేది రాజుగారి కోటేనండి. ఆ రాజుగారి కోట వెనుక భాగంలో ఈ కాలేజ్ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నంతా రాజుగారి కోట వెనక భాగం అండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఈ సంగీత కళాశాలని అప్పటి విజయనగరం రాజైన విజయరామ గజపతి రాజు గారు స్థాపించారండి. తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావు గారు కుమారుడు చాగంటి గంగబాబు గారు అందుడు. ఆయన సంగీత అభిమాని. వారికి సహాయం చేసే నిమిత్తం అప్పట్లో టౌన్ హాల్గా పిలువబడే ఈ భవంతిని సంగీత పాఠశాలగా మార్చేశారండి. విజయనగరం రాజుల చారిటీ వలన అద్భుతమైన అవకాశం విజయనగరం ప్రజలకు దొరికిందండి. 1919 ఫిబ్రవరి 5న ఈ పాఠశాల ఏర్పాటు చేశారు. విజయరామ గాన పాఠశాలగా పిలువబడింది. దీనికి మొట్టమొదటి అధ్యక్షులు హరికథా పితామహుడైన ఆదిభట్ల నారాయణ దాస్ గారు. 1953లో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలగా పిలువబడుతున్నది. మనం కాలేజ్ ఎంట్రన్స్లో ఉన్నామండి. కాలేజ్ ఎంట్రన్స్లోకి వెళ్ళేలోగా ఇక్కడ ఇలవేలిపోయిన గణపతి శ్రీరామచంద్ర ప్రభువుల్ని మనస్ఫూర్తిగా నమస్కరించి లోపలికి అడుగు పెడదాం. ఈ రహదారి చూడండి ఎలాంటి మహానుభావుల పాదధూళితో నిండి ఉందో. మనకి ఇక్కడ అడుగు పెట్టడం చాలా అదృష్టం. కాలేజ్ చూసే ముందుగా ఈ ఎడమ పక్కగా సరస్వతి దేవత విగ్రహం ఉన్నది. ఆ తల్లిని దర్శించుకొని మనం కాలేజ్ చూద్దాం. ఈ వీణా ప్రొఫెసర్గా పనిచేసిన సుందరమ్మ గారి అబ్బాయి శర్మ గారు ఈ విగ్రహాన్ని స్థాపించారు. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఆమెతో పాటు ప్రార్థిద్దాం. శ్రీ శారదాంబ నమోస్తుతే సంగీత సాహిత్య మూలాంకృతే శ్రీ శారదాంబ నమోస్తుతే. ఆదిభట్ల నారాయణ దాస్ గారిని పూలమాలతో ప్రిన్సిపాల్ గారు అలంకరిస్తున్నారు. మనం కూడా ఆదిభట్ల గారిని మనస్ఫూర్తిగా నమస్కరించి ఇక మనం కాలేజ్ చూడడానికి వెళ్దాం. ఇదండి సెంటర్ బిల్డింగు. ఈ బిల్డింగ్ చూపించే ప్రయత్నం నేను ఎందుకు చేస్తున్నానంటే 100 సంవత్సరాలు కాలేజ్ పెట్టి 2019కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అంతకుముందు టౌన్ హాల్గా ఉండేది. అంటే ఒక 130-150 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు. ఇది శిథిలావస్థలోకి రావడం వల్ల ఇప్పుడు దీన్ని కూల్చి కొత్త నిర్మాణం చేపడుతున్నారు. సో ఈ పాత నిర్మాణం మళ్ళీ మనకు కనిపించదు. అదే మోడల్లో కొత్త గోడలతో రావచ్చు, కానీ ఇలా ఎలాంటి మహానుభావుల చేతి స్పర్శ ఈ గోడల్లో ఉందో, ఆ వరండాల్లో వాళ్ళు ప్రాక్టీస్ చేశారో, ఏ రాగాలతో తడిసి ముద్దయిందో ఈ గోడలు, అటువంటి అద్భుతాన్ని మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామని. నాకు ఎక్కడో కూల్చేస్తుంటే బాధ అనిపించింది. కానీ నిర్విరామంగా 100 ఏళ్ళు మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేసిన ఈ కళాశాల మరొక 1000 ఏళ్ళు కొన్ని వేల మంది స్టూడెంట్స్ని తయారు చేయాలంటే ఆ భవంతి చాలా పటిష్టంగా ఉండాలండి. ఈ కూల్చేలోగా ఈ గోడల్ని ఈ భవంతిని మీకు చూపించే ప్రయత్నం కోసమని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇక్కడ రాతి మెట్లు మీకు చూపిస్తున్నాను చూడండి. వీటికి ఒక ప్రత్యేకత ఉందండి. ఘంటసాల గారు ఇక్కడ గాత్ర విద్య అభ్యసించినప్పుడు ఆయన పచ్చిమిర్చి, కల్లు ఉప్పు, చింతపండు నూరుకునే అన్నంలో తినేవారంట. అది ఒక హోల్గా ఏర్పడిందండి. నూరుకునే రాయి కూడా ఉండేదట. కాలక్రమంలో అది పోయింది. అంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు చిన్నప్పుడు. తర్వాత పెద్ద గాయకుడయ్యారని అందరికీ తెలుసు. వాటికి సజీవ సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎన్నో అనుభూతులు మీతో పాటు నేను షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి. ఇక్కడ సింహాచల అప్పన్న దేవస్థానం వారు ఉచిత భోజనాలు విద్యార్థులకు పెడతారండి. అక్కడ ఆ ఉచిత భోజన సౌకర్యం ఎప్పుడైనా సెలవులు వచ్చినప్పుడు ఘంటసాల గారు ఇక్కడ ఇలా నూరుకొని తినడం అది జరిగేదిట. ఇక ఈ వరండా చూడండి. ఈ వరండాలోని ఒక రూమ్లోని గణపతి నవరాత్రులు జరుగుతాయండి. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతాయి. ఈ కార్నర్లో మీకు ఒక రూమ్ కనిపిస్తోంది చూడండి. ఆ రూమ్లో స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. ఈ 9 రోజులు సాయంత్రం వేళల్లో కచేరీలు జరుగుతాయి. ఎక్కడెక్కడ ప్రాంతాల వారు వచ్చి వారి కచేరీలు ఇక్కడ ఇవ్వడానికి ఉవ్విళ్ళు ఊరుతారు. వారితో పాటుగా ప్రతి విభాగంలో విద్యార్థులతో ప్రదర్శనలు ఇవ్వబడతాయండి. ఇక్కడ ఆ 10 రోజులు కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. చాలా చక్కగా జరుగుతాయి.
తిరిగి మనం ఎంట్రన్స్ వైపు వచ్చామండి. లోపల కచేరీ హాల్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఖాళీ చేసేయడం వల్ల ఆల్రెడీ జరిగిన కచేరీని నేను పెడుతున్నాను. మీరు ఒకసారి కచేరీ హాల్ని చూడండి. శతాబ్ది ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా శేషయ్య శాస్త్రి గారి గానం అండి. పక్కన నాగలక్ష్మి గారి మృదంగ సహకారంతో. ఇందులోనే గణపతి శ్రీరామచంద్ర ప్రభువుల వారు కూడా మీకు కనిపించుంటారు. అదేవిధంగా ఇక్కడ కచేరీ స్టూడెంట్స్ చేతి కూడా ఇప్పిస్తారండి. ఇంకో అద్భుతం ఏంటంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం అండి. అందరూ గురువుగారులు, మేడం గారు, ప్రిన్సిపల్ మేడం గారు అందరూ కూడా పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తారు. అంతకుముందు అందరూ కలిపి గణపతి పాటలు పాడేశారు ముక్త కంఠంతో. అది వినడానికి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమైన విషయం అండి. ఈ కాలేజీలో కొమ్మండూరు శేషాద్రి గారి సంగీతం గురించి, వీణాపాణి గారు 72 మేళకర్త రాగాలు 6:30 నిమిషాల్లో పాడడం కోసం, ప్రిన్స్ రామవర్మ గారు లవంగి రాగం గురించి ఇలాంటి వర్క్షాప్లు ఎన్నో జరిగాయండి. అది కాలేజీలో ఉండబట్టి ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి స్టూడెంట్స్కి. ఈ కాలేజీని చాలా ఇష్టపడే మా వారు సెంటర్ బిల్డింగ్ నమూనా తయారు చేశారండి. ఒకసారి ఇది కూడా మీకు నేను చూపిస్తాను. చాలా కష్టపడి చేశారు, అది ఇష్టంతో చేశారు. ప్రిన్సిపాల్ గారి రూము, సెంటర్ కచేరీ హాల్ ఇంకా మీకు లోపల నుంచి చూపించడం అవ్వదు. ఫుడ్ కూడా ఏర్పాటు చేశారండి. నేను ఇంతగా కాలేజీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే మనకి గవర్నమెంట్ చాలా తక్కువ ఫీజులతో ఇంత మంచి అవకాశం ఇస్తే ప్రైవేట్గా వేలకు వేలు ఫీజులు పోసి నేర్చుకున్నా కూడా కాంక్రీట్ గోడల మధ్య విద్య వస్తుందేమో, నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇలాంటి ప్రశాంత వాతావరణంలో నేర్చుకోవడం వల్ల విద్యతో పాటు ప్రతి ఒక్కరికి కూడాను, నాకు తెలిసి మెడిటేషన్ సెంటర్ కూడా అండి. ఈ వర్డ్ నేను యూజ్ చేయొచ్చో చేయకూడదో నాకు తెలీదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అసలు హౌస్ వైఫ్స్, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా వస్తుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏంటి జాబులు వచ్చేస్తే వాళ్ళు ఏదో సాధిస్తారని కాదండి, ప్రశాంతత కోసం. అది ఏంటి, చాలామంది పూర్వం వానప్రస్థానికి వెళ్ళేవారంట, కానీ ఇక్కడ రిటైర్ అయిపోయిన వాళ్ళు వస్తుంటే నాకు వాళ్ళు గుర్తొస్తుంటారు. నాకు చాలా ఇష్టం ఈ కాలేజ్ వాతావరణం, అది నాకు చాలా ఇష్టం. అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎక్కడెక్కడో వాళ్ళు రాలేరు, కానీ విజయనగరం ప్రాంత ప్రజలైనా వాళ్ళు ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఈ రూము వినాయక నవరాత్రులు చేస్తారన్నాను కదండి, ఆ రూము. ఎడం పక్కగా లోపల మెట్లు ఉంటాయండి, ఆ మెట్లు కూడా పెట్టారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, మన కాలేజీలో మన పిల్లల్ని మనం పంపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత మంచి అవకాశం ఇచ్చింది. ఇలాంటి అవకాశం మీకు ప్రైవేట్గా నేర్చుకుంటే రాదు. కాలేజీ లేక చాలామంది అయ్యో మా ఊర్లో ఉంటే బాగున్నే అంటారు. మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనేది నా బాధ. టైమింగ్స్ కూడా చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వెళ్ళే ముందు ఇక్కడికి రావచ్చు, స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్ నుంచి వచ్చాక కూడా జాయిన్ అవ్వచ్చు అండి. మంచి ఆ టైమింగ్స్ కూడా ఎటువంటి చదువు డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఉపాధి కూడా లోటు ఉండదండి. ఇప్పుడు ప్రైవేట్గా నేర్చుకోవడం వల్ల వేలకు వేల ఫీజులు, ఇక్కడ నేర్చుకున్న వాళ్ళకి సంగీతంతో పాటు విజయనగరం కాలేజ్ నుంచి వచ్చారు, అక్కడ ప్రోడక్ట్ అంటే మాత్రం చాలా పేరండి.
ఈ మొత్తం కాలేజీకి లైట్లు కూడా పెట్టారండి, ఇది మీకు చూపిస్తున్నాను. ఇక మనం తిరిగి మళ్ళీ కాలేజీ ఆవరణలోకి వచ్చేద్దాం. ఇది కాలేజీకి వెనుక గేట్ అండి. ఇక్కడ ఈ మర్రి చెట్టు చూసారా? ఈ మర్రి చెట్టు తను ఈ రాజుల్ని చూసి ఉంటుంది, ఈ మహానుభావులు విద్వాంసుల్ని చూసి ఉంటుంది. తన చెట్టు నీడలో ఎంతమంది తర్ఫీదు పొందారో గానం ప్రాక్టీస్ చేయడంలోని. ఓవరాల్ బిల్డింగ్ ఇదండి. ఇది మాకు స్టేజ్ అండి. ఇది కూడా శిథిలం అయిపోవడం వల్ల దీన్ని కూడా పడవేసి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నదండి. స్టేజ్కి సెంటర్ బిల్డింగ్కి కొత్తది కట్టించాలని ప్రిన్సిపాల్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ మహానుభావుల్ని నేను మీకు ఒక్కసారి అలా చూపిస్తున్నానండి. నాకు దొరికినంత వరకు నేను అందరినీ పెట్టానని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. నేను ఈ విధంగా ఈ వీడియో తీయాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు సహృదయంతో ప్రిన్సిపల్ గారు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా యాన్యువల్ ఎగ్జామ్స్ హడావిడి, యాన్యువల్ ఫంక్షన్, రిహార్సల్స్ హడావిడిలో ప్రతి టీచర్ కూడా, ప్రతి గురువు గారు కూడా మేము అడిగిన తర్వాత వాళ్ళ అంగీకారాన్ని తెలిపారు. దానికి నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటాను. నేను మాట్లాడే మాట కూడా నేను వాడుక భాషలో మాట్లాడుతున్నానండి. నేను ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్ని. నేను ఎంతో ఇష్టపడే కాలేజీని ఇంకా ఎక్కువ మందికి, చాలామందికి తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పర్సనల్గా చూసి అది నేను దాని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అందుకే వీడియో చేయడం జరిగిందండి. దయచేసి పెద్దలు ఎవరు చూసినా కూడా నన్ను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ కాలేజీ ప్రస్తుత ప్రిన్సిపాల్ శ్రీమతి బురిడి అనురాధ పరశురామ్ గారండి. ఈమె ఈ కాలేజీ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు. ఈవిడ ఆధ్వర్యంలోనే కొత్త బిల్డింగ్, కొత్త స్టేజ్ నిర్మాణం జరుగుతున్నాయి. వీరు వీణ అధ్యాపకురాలుగా ఉండి ఇప్పుడు ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి తండ్రి గారు గాత్ర అధ్యాపకులు శ్రీ బురిడి లక్ష్మీనాయుడు గారండి. కాలేజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ రామ్ గారండి. సీనియర్ అసిస్టెంట్ సునీల్ కుమార్ గారు, జూనియర్ అసిస్టెంట్ గణేశ్వరరావు గారు, రికార్డ్ అసిస్టెంట్ జె సత్యవతి గారండి. ఇప్పుడు మనం క్లాస్ రూములు చూద్దాం. సంగీతానికి సప్తస్వరాల్లాగా ఇక్కడ 7 విభాగాలండి. 7 విభాగాలు కూడా క్లాసెస్ అవుతున్నాయి. రండి నాతో పాటు మీరు విందురు కానీ. మొదటి విభాగం నాదస్వరం అండి. ఏ కార్యక్రమానికైనా ముందు మనం మంగళ వాయిద్యాలతో మొదలు పెడతాం. నాదస్వరం సీనియర్ అధ్యాపకులు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు. వీరి తండ్రి అయిన బెజవాడ నారాయణ గారి దగ్గర తొలి విద్యను అభ్యసించారు.
ఇక మనం గాత్ర విభాగంలోకి వెళదామండి. గాత్రం సీనియర్ అధ్యాపకులు శ్రీ బిఏ నారాయణ గారండి. వీరికి 2 కుమారులు. సంతోష్, ఈ అబ్బాయి సింగర్గా రాణిస్తున్నారు. పవన్ సింగర్ కమ్ వైలనిస్ట్గా కూడా రాణిస్తున్నారండి. ఇక మనం లెసన్ విందాం. గాత్రం అధ్యాపకురాలు శ్రీమతి సిహెచ్ రాజ్యలక్ష్మి గారు. వీరు చాగంటి గంగబాబు గారి మనవరాలు.
ఇప్పుడు మనం వీణ విభాగానికి వెళదాం. వీణ అధ్యాపకులు శ్రీ కెఏవిఎల్ఎన్ శాస్త్రి గారు. వీరు శ్రీ కవిరాయని జోగారావు గారి కుమారుడు. శ్రీ కవిరాయని జోగారావు గారు ఇక్కడ వీణ అధ్యాపకులుగా పనిచేశారు.
ఇప్పుడు మనం మృదంగ విభాగంకి వెళ్దాం. మృదంగం సీనియర్ అధ్యాపకురాలు కుమారి మండపాక నాగలక్ష్మి గారు, వీరి అక్కగారు మండపాక శారద గారు గాత్ర విద్వాంసురాలు. మృదంగ అధ్యాపకులు శ్రీ ఎన్ రాధాకృష్ణ గారు. వీరు ఇక్కడే విద్యను అభ్యసించి ఈ కాలేజీకి అధ్యాపకులుగా వచ్చారు.
ఇక వయలిన్ విభాగం చూద్దామండి. వయలిన్ అధ్యాపకులు సిహెచ్ పవన్ కుమార్ గారు. వీరి తండ్రి సన్యాసరావు గారు వయోలిన్ అధ్యాపకులుగా చేసి రిటైర్ అయ్యారండి ఇదే కాలేజీలో. ఇప్పుడు మనం డోలు విభాగానికి వెళదాం. డోలు అధ్యాపకులు ఏ శ్రీనివాసులు గారు. వీరు తాతగారు బసవయ్య గారు, తండ్రి గారు ఆంజనేయులు గారు ఎస్వి నాదస్వర పాఠశాల అధ్యాపకులుగా వర్క్ చేశారు.
ఇక మనం భరతనాట్య విభాగానికి వెళ్దామండి. ఈ 6 విభాగాలు ఒక ఎత్తు, భరతనాట్య విభాగం ఇంకో ఎత్తు. భరతనాట్యం అధ్యాపకురాలు హిమబిందు గారు, కనక మహాలక్ష్మి గారు ఈ భరతనాట్యానికి గాత్ర సహకారం అందిస్తూ ఉంటారు. వీరిద్దరి ద్వయంలో పిల్లలు ఇచ్చే ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకుంటాయండి.
ఇదండి చూసాం కదా, ఇవన్నీ కూడా యాన్యువల్ ఫంక్షన్కి రిహార్సల్స్ చేసుకుంటున్నారండి. కొన్ని లెసన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఇలా వినేసిన తర్వాత బయటకు వచ్చి పరదాలు పరుచుకొని అందరూ ఎవరి విభాగం ముందు వాళ్ళు ఇలా పరదాలు వేసుకొని అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తారండి. పెద్దవాళ్ళు ఉంటారు, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. కళ్ళ వేడికండి చూడటానికి కూడా. ఒక్కొక్క విభాగం ముందు వాళ్ళు వీణలు పట్టుకొని, వైలిన్లు పట్టుకొని, మృదంగాలు పట్టుకొని ఎంత చూడముచ్చటగా ఉంటుందో. ఎవరికి వీలున్న తప్పనిసరిగా ఒక్కసారి కాలేజ్ టైమింగ్స్లో వచ్చి చూడండి తప్పకుండాను. ఇక్కడ చూడండి, ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడ విఆర్ఎస్ పెట్టారు, ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఇంకొక ఆవిడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అండి. వాళ్ళు ఆ వయసులోని ప్రాక్టీస్ చేస్తుంటే ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. ఎంత ప్రశాంత వాతావరణంలో వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారంటే అనిపిస్తుంది నాకు, సంగీతం ప్రాక్టీస్ కన్నా కూడాను. మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇంకా యాన్యువల్ ఫంక్షన్ ఐటమ్స్ కూడా వేరే వీడియో చేసి పెడతానండి, తప్పకుండా మీరు చూడండి. ఇలా ఆరు బయట అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుందండి. వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకొక స్టూడెంట్ సంవత్సరంలో 2-3 నెలలు వచ్చి ఆవిడ కూడా గొంతు కలుపుతుందండి. ఆవిడ ఎవరో కాదు, కోయిలమ్మ అండి. ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి పెద్ద పెద్ద చెట్ల మీద నుంచి వీళ్ళు పాడుతూ ఉంటే, స్టూడెంట్స్ వాయిస్తూ ఉంటే నేనున్నాను అని ఆవిడ కూడానండి. అది ఎంత వినసొంపుగా ఉంటుందో. వీళ్ళ వాయిద్యాలు, వీళ్ళ పాటలతో పాటు కోయిలమ్మ కూతలు కూడాను చక్కగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి వినండి. ఈ నుయ్యి చూడండి, ఘంటసాల గారు ఇక్కడే స్నానం చేసేవారంట. నేదునూరు కృష్ణమూర్తి గారు అప్పట్లో కాలేజీలోనే వాళ్ళు ఉండి నేర్చుకునేవారట. ఇప్పుడు దీనికి మోటార్ పెట్టేశారు. ఆ ఎదురుగా ఉన్న రూముల్లో ఉండేవారంట. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఇలాంటి దగ్గర నేర్చుకుంటే ఏ విద్య అండి అబ్బదు, ఎంత చక్కగానో అబ్బుతుంది. వీళ్ళు కాలేజ్ స్టాఫ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే అండి.